కమ్ బ్యాక్ అసెంబ్లీ లైవ్ చేద్దాం. Yes, Raghunath Reddy garu, Palle Raghunath Reddy garu. Sir, you are repeating the same thing. Adhyasha, no. పేద ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి జలగల మాత్రి లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించి 11 కేసుల్లో ప్రథమ ముద్దాయిగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అవినీతి గురించి మాట్లాడము చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయనకు ఆ నైతిక విలువ లేదు, ఆ అర్హత లేదు, ఆ హక్కు లేదు. ఇది ఒక దశాబ్దంలోనే పెద్ద జోక్ అధ్యక్ష. అంతేకాకుండా అవినీతికి, అరాచకాలకు, అక్రమాలకు, దౌర్జన్యాలకు పేటెంట్ హక్కు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా ఎంతో సమర్థవంతంగా, నిజాయితీగా, నీతిగా పరిపాలించిన కీర్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది అధ్యక్ష. మాటి మాటికి ఈయన చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకోవడం కరెక్ట్ పద్ధతి కాదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది అధ్యక్ష. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అధ్యక్ష. ఈయన పోల్చుకోవడంలో ఏమాత్రం లేదు అధ్యక్ష. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి మీద అనేక రకమైన కేసులు వేశారు, విచారణ సంఘాలు వేశారు, సిబిఐ ఎంక్వైరీ జరిపారు. చివరికి ఈయన తల్లి శ్రీమతి విజయమ్మ గారు కూడా కోర్టులో కేసు వేశారు. కోర్టు మందలించింది, అక్షంతలేసింది, బుద్ధి చెప్పింది. అయినా వీళ్ళకి బుద్ధి రాలేదు అధ్యక్ష. అంతేకాకుండా ఒక చిన్న పిల్లలు అడిగితే అత్యంత ఎత్తైన శిఖరం మీద ఎవరు శిఖరం అని చెప్తారు అధ్యక్ష. ఒక స్కూల్ పిల్లల్ని అడిగినా, ఈ దేశంలో ఎవరిని అడిగినా కూడా అత్యంత అవినీతి పరుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు అధ్యక్ష. ఈయన కంటే అవినీతి పరుడు ప్రపంచంలో ఎవరు లేరు. పెద్ద గిన్నెస్ బుక్ రికార్డు. దొంగ అందిట్లో అన్ని దొంగతనాలు చేసి, అక్రమాలు చేసి. Please go back to seats. Narendra, please. Yes, Jagannath Reddy garu, what do you want to say? Jagannath Reddy garu, I want to tell one thing. It is very unfair to make your people come into the well. You are not allowing the business to continue except your words. చాలా బాధాకరం. ఇది మీరు చేస్తుంది కరెక్ట్ కాదు. మీరు చెప్పండి మీ మెంబర్స్కి. దిస్ ఇస్ నాట్ ది వే ఆఫ్ బిహేవింగ్ ఇన్ ది హౌస్. దిస్ నాట్ ది వే ఆఫ్ బిహేవింగ్ ఇన్ ది హౌస్. నో, దిస్ నాట్ ది వే ఆఫ్ బిహేవింగ్ ఇన్ ది హౌస్. ఎస్ అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మ్యాటర్ సబ్జుడిస్ అని అంటారు. కానీ నా గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రం సబ్జుడిస్ కనపడదు. 22 సార్లు ఛార్జ్ షీట్లో పేరు ఉంది చంద్రబాబు నాయుడు గారి పేరు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి. కన్ఫర్మ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి ఆడియో వీడియో రికార్డింగ్స్ కన్ఫర్మ్ చేస్తూ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పలేని పరిస్థితి? 22 సార్లు చంద్రబాబు నాయుడు గారి పేరు ఛార్జ్ షీట్ లో ఉన్నా ఈ సభలో దాని గురించి చర్చ ఎందుకు జరగదు అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. నేను అధ్యక్ష, ఇదే సభలో ఉన్న ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద లంచాలు తీసుకుని లంచాల డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తూ పట్టుబడితే ఆ కేసును కూడా మనం ఇక్కడ మీరు అడిగిన చర్చ జరగాలంటే మీరు ఒక ఫామ్ లో రండి. అంతే తప్పితే మీరు కోరుకున్నప్పుడు చర్చ జరగదు. యూ కమ్ ఇన్ ది ప్రాపర్ ఫామ్ ఇన్ ది హౌస్. ఎజెండాలో ఇంక్లూడ్ అయితే మాట్లాడదు, కానీ ఎజెండాలో లేని అంశాలు మీ సూచన మాట్లాడదు దయచేసి. నౌ క్వశ్చన్ అవర్, ప్లీజ్ బీ సీటెడ్. ధూళిపాల్ నరేంద్ర, please be seated. No, this is not the way of behavior. స్పీకర్ సార్, నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఏదైతే ఛార్జ్ షీట్ వారు చెప్తా ఉన్నారో ఆ ఛార్జ్ షీట్ ని కోర్టు ఇంతవరకే దాన్ని ఇక్కడ అసెంబ్లీలో ఆలోచించుకోండి. మీరు చేస్తున్న పని ఎట్లా ఉందో హౌస్ ని మీరు ర్యాన్సాక్ చేస్తున్నారు. మీరు సబ్జుడీస్ లో ఉన్న మ్యాటర్ ని అసెంబ్లీలో చాలా దుర్వినియోగం చేస్తున్నారు. లేదు, మీరు
సభని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, అధ్యక్ష, ఓటుకు నేటు కేసులో ఏసీబీ డీజీ ఎవరైతే ఉన్నారో ఏకీ ఖాన్ గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష. ఆ సంఘటనలో జరిగిన ఆడియోలు వీడియోలు అన్నీ కూడా మేము సీజ్ చేశామని చెప్పడం జరిగింది. మరి అవి ఏ విధంగా బయటకు వచ్చినాయి, దాని వెనుక తెలంగాణ ప్రభుత్వం యొక్క కుట్ర ఉంది అనేది ప్రజలందరూ కూడా తెలుసు అధ్యక్ష. అధ్యక్ష, టీ ఛానల్కి వస్తుంది, రెండోది సాక్షి ఛానల్కి వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, అదే విధంగా నేను అడిగేది ఒకటే, ఇవాళ ఎవరైతే మత్తయ్య ఎవరైతే ఉన్నారో అధ్యక్ష, విజయవాడలో ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిలో స్పష్టంగా చెప్పారు అధ్యక్ష, I started receiving threatening calls from Telangana police. TRS leaders telling me that I was also involved in the case as accused, asking me to surrender and support the version of ACB and to implicate the name of AP CM Chandrababu Naidu and other TDP leaders అని చెప్పి ముత్తయ్య గారు ఆయనకు ఏదైతే థ్రెటనింగ్ కాల్స్ రావటం, టీఆర్ఎస్ లీడర్లు బెదిరించడం, వారు అక్కడున్న విజయవాడలో ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి పేరు విరికించాలి అని చెప్పి స్పష్టంగా వారి మీద ఒత్తిడి తీసుకురావడమే కాదు అధ్యక్ష, వారి బంధువులు ఇక్కడ హైదరాబాద్లో ఉంటే వారి బంధువుల మీద కూడా దాడి చేసిన విషయాన్ని నేను మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. మాకు అర్థం కాని సమస్య ఒకటి ఉంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడా లేక ఆయన టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ వాయిస్గా ఉన్నాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఒకవేళ ఆ సంఘటన జరిగింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమస్య, తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఉంది అధ్యక్ష, అక్కడున్న సభ్యులు ప్రశ్నించారంటే అర్థం ఉంది. మీరు ఈ అసెంబ్లీలో చట్ట ప్రకారం ఏ విధంగా వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష, ఛార్జ్ షీట్లు ఇచ్చేది వారే, ఛార్జ్ షీట్లు ప్రస్తావించేది వారే, టీఆర్ఎస్ పార్టీతో చేతులు కలిపి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అనే కుట్రలో భాగంగా ఇవాళ వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తా ఉన్నారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా, మీరు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క పేరు మీరు చెప్తా ఉన్నారో అది కేవలం కుట్రతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రలో భాగంగానే జరుగుతూ ఉన్న కుట్ర ఇదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అదే కాదు, నేను నిన్న కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న లీడర్లకు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. సెక్షన్ 8 కింద ఇక్కడున్న అధికారులు అవమానింపబడితే వారు మాట్లాడిన పరిస్థితి లేదు. 1200 మంది ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల్ని ఏకపక్షంగా పంపిస్తే నడి రోడ్డు మీద దిక్కు లేకుండా ఉంటే ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు మాట్లాడిన పరిస్థితి లేదు. ఇవాళ వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు టీఆర్ఎస్ ప్రతినిధిగా ఈ సభలో ఉన్నారు అనేది మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే దానిలో ఆ కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయటం ఎంతవరకు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మేము కోరేది ఒకటే, నిజంగానే చట్ట ప్రకారం ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నో విచారణలు వేశారు, వాటన్నిటి కూడా ఎదుర్కొన్నాం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే కుట్రను కూడా మేము ధైర్యంతో ఎదుర్కొని ముందుకు పోతాం. దయచేసి మేము జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు తెలంగాణ ప్రతినిధిగా కాదు, మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ప్రతిపక్ష నాయకుడు అనేది గుర్తు తెచ్చుకోండి. మీరు ఇక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రలో భాగంగా మీరు కేసీఆర్ తో చేతులు కలిపారని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. నేను చివరిగా వారిని ప్రశ్నిస్తా ఉన్నా అధ్యక్ష. వారు చాలా చెప్పారు, నేను ఒకటే వారిని అడిగేది అధ్యక్ష, వారు ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్ష వైకాపా పార్టీకి, మాకైతే ఏ విధంగా అయితే తెలంగాణలో శాసనసభ్యులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నామో వైకాపా పార్టీకి కూడా అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, మీ పార్టీకి సంబంధించిన 2 ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ చేర్చుకుంటే ఏ విధంగా మీరు ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా 3వ ఎమ్మెల్యేని కౌన్సిల్ ఎన్నికల్లో వైకాపా పార్టీకి
ఓటు వేయించారో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి Okay. తెలియజేస్తా ఉన్నా. మీరు వైకాపా పార్టీతో చేతులు కలిపి, మీరు Yes, టిఆర్ఎస్ please. పార్టీతో చేతులు కలిపి, మీరు అక్కడ ఏదైతే మీకు సంబంధించిన అక్రమ ఆస్తులకు సంబంధించిన కేసులో చాలా అంశాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష. Okay. అక్కడ ఉన్న ఆస్తుల మీద కూడా సిబిఐ విచారణలు కొనసాగుతా ఉన్నాయి. కాబట్టి ఆ కేసుల యొక్క తీవ్రత తగ్గించుకోవడానికి మీరు కేసీఆర్ తో చేతులు కలిపి ఇక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ఒక సామెతలాగా 2 కొనండి 1 ఫ్రీగా ఇస్తామని చెప్పి Okay. మీరు మీ పార్టీ ఎమ్మెల్సీల చేత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయించి మీకు Okay. ఇక్కడ మాట్లాడే నైతికత ఎక్కడిది అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అధ్యక్ష. House is adjourned for 10 minutes.